హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరిలో ఉన్నారు. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు శివరాత్రి అన్నమాట. మీ అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి. సో శివరాత్రి రోజు ఇంకా మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసేసాను. అండ్ ఇంకా ఫస్ట్ వెళ్ళేసి ఇక్కడ ఇంకా రైస్ పెట్టేశాను అనమాట ప్రసాదం ప్రిపరేషన్కి. పులిహోర చేద్దామని చెప్పేసి ఇంకా ఆల్రెడీ మా చిన్నోడు కూడా లేచేసాడు అన్నమాట. తొందరగా అర్లీ మార్నింగే లేచాడు. చూడండి, లేచి కూర్చొని టీవీ చూస్తూ బొమ్మలు అన్ని కింద వేసి ఆడుకుంటున్నాడు అనమాట. సో ఇంకా ఆయన డిస్టర్బ్ చేస్తే ఇంకా నన్ను డిస్టర్బ్ చేస్తాడు. సో అందుకు ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా బొమ్మలు పెట్టాను అనమాట. యాక్చువల్లీ మా హస్బెండ్ మేమందరం పైన పడుకున్నాం అనమాట, టెర్రస్ మీద. సో చాలా డేస్ అయిపోయింది పడుకోక అని చెప్పేసి ఈ 2 days నుంచి పడుకుంటున్నాం అనమాట. ఓల్డ్ మెమరీస్ అన్నీ. సో ఏసీ ఉన్నా కూడా ఇంకా పైనే బాగా చల్లగా ఉంది అని చెప్పేసి ఇంకా పడుకున్నాం అనమాట. అందుకే వాళ్ళు పైన ఉన్నారు. ఇంకా చిన్నోళ్ళు లేచాడని చెప్పేసి ఇంకా నేను కిందికి పిలుచుకొని వచ్చాను అనమాట. సో ఇది విషయము. నాకు ఏదో ఒకటి ఇంకా బొమ్మలు ఇచ్చేసి ఇంకా నా వర్క్ నేను కంప్లీట్ చేసుకుంటాను. సో చూస్తుండని బ్లాగ్ కంటిన్యూ. సో ఇక్కడైతే ముందు ఫస్ట్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఎస్టర్డేనే మొత్తం క్లీన్ చేసేసి ఇళ్ళంతా తుడిచేసి మొత్తం వాష్ చేసేసి అన్నీ పెట్టేసాను అనమాట. ఇప్పుడు ఇంకా హెడ్ బాత్ చేసేసి ఇంకా స్టవ్కి మొత్తం పసుపు కుంకుమ అన్నీ చేస్తున్నాను. ఇప్పుడు ప్రసాదం చేయాలి కాబట్టి ఇంకా బొట్లు అవి పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇంకా ప్రసాదం వచ్చేసి పులిహోర, బెల్లమన్నము అండ్ కర్డ్ రైస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా 3 items పెడతాం అనుకుంటున్నాను. సో రైస్ కుక్కర్లో వచ్చేసి పులిహోర కోసం అని చెప్పేసి రైస్ పెట్టేశాను అనమాట. ఇంకా ఇప్పుడు బెల్లమన్నం కోసము కుక్కర్లో రైస్ పెట్టాను అనమాట. నేను ఇవి ఏది నాన్ వెజ్కి అట్లా యూజ్ చేయను అనమాట. ఇవి ఓన్లీ వెజ్కే అనమాట. ఇంకా ఇప్పుడు ప్రసాదం ఇట్లా చేసుకుంటాం కాబట్టి నేను కుక్కర్లో కూడా ఈ నాన్ వెజ్ ఎప్పుడు చేయను. సో అందుకని చెప్పేసి నేను యూజ్ చేస్తున్నాను. కొందరికి డౌట్ వస్తుంది కదా, అందుకని చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా మిల్క్ పెట్టుకుంటున్నాను అనమాట. మిల్క్ కాంచుకుంటున్నాను. ఇంకా బెల్లమన్నంకి కావాలి కదా మిల్క్. అలాగే ఇంకా ఫస్ట్ ఇంకా బెల్లమన్నం చేసేసి తర్వాత కాఫీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి, ఎందుకంటే ముందు ప్రసాదం పెడతాం కాబట్టి దేవునికి. సో అందుకని చెప్పేసి ఇంకా యూజ్ చేయకూడదు కదా మళ్ళీ మనం దేవునికి పెట్టేది. అందుకు ముందు బెల్లమన్నంకి మిల్క్ వేసేసి ఆ తర్వాత ఇంకా నేను కాఫీ చేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా ఇక్కడ పులిహోర కోసము ఇంకా తిరువాత పెట్టుకుంటున్నాను అనమాట. ఒట్టి మిరపకాయలు అండ్ తిరువాత గింజలు అవన్నీ వేసేసుకొని కొంచెం ఇంగు వేసేసి మొత్తం ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఆ తర్వాత ఇంకా ఫ్రై అంతా చేసేసి ఇంకా అది చల్లారడానికి పక్కన పెట్టేసి వచ్చాను అనమాట. ఇంకా ఈ లోపల ఇంకా పసుపు రాసుకుందాము వాకిలికి అని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చి పసుపు రాస్తున్నాను అనమాట. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా ఇంకా పసుపు ఎంత రాసేసి ఇంకా ముగ్గు వేసుకుంటున్నాను. సో ఆ తర్వాత అన్నం కూడా అయిపోయిందనమాట. అన్నం కూడా అయింటే ఇంక ఇక్కడ పెరుగన్నంకి ఇంకా మెత్తగా అన్నం కలుపుకుంటున్నాను. కొంచెం వేడి మీద కలుపుకుంటే తొందరగా మెత్తగా అయిపోతుంది కాబట్టి కలిపేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ బెల్లం అన్నంకి ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా మెత్తగా. సో ఇంక ఇక్కడ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ మొత్తం రెసిపీస్ ఏం చూపించట్లేదు, ఎందుకంటే ఇంకా ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి జస్ట్ అట్లా చూపిస్తున్నాను అనమాట. సో ఇంకా ప్రసాదం అంతా రెడీ అయిపోయింది. ఇంకా మొత్తము ఇంకా స్వామి దగ్గర పెట్టేసాను అనమాట. ఇక్కడ పూజ గది అంతా బాగా క్లీన్ చేసుకొని బాగా అలంకరించుకున్నాను అనమాట. సో ఎస్టర్డేనే నేను మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా పూలన్నీ అల్లేసి దండలాగా ఇక్కడ సైడ్కి పటానికి వేసాను కదా, అలాగ అల్లేసి ఇంకా పెట్టేశాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ప్రసాదాలన్నీ పెట్టుకున్నాను, పండ్లు అవన్నీ. సో ఆ తర్వాత ఇంకా టెంకాయ కొట్టేసుకొని ఇంకా హారతి ఇచ్చేస్తున్నాను అనమాట. కొన్ని మంత్రాలు కూడా చదివేసుకున్నాను, స్తోత్రాలు ఉంటే చదివేసుకున్నాను అనమాట.
సో, ఆ తర్వాతయితే ప్రశాంతంగా పూజ చేసేసుకున్నాననమాట. నేను ఫాస్టింగ్ అయితే ఏం లేను. ఎందుకంటే ఫీడింగ్ ఇస్తున్నాను కదా బాబుకి. సో, అందుకని చెప్పేసి ఏ ఫాస్టింగ్ అయితే నేను లేను. సో, ఇంకా కాఫీ చేసుకొనొచ్చి ఇంకా టెర్రస్ మీదకొచ్చాననమాట. ఇంకా మా హస్బెండ్‌కి, ఇంకా నాకు, ఇంకా దీపుకి మిల్క్ ఇచ్చాననమాట. ఇంక పైనే తాగేసేసి ఇంకా మళ్ళీ కిందికొచ్చాను. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఉప్మా, చట్నీ చేస్తున్నాననమాట. ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంకా పక్కన చిన్నుడు అరుస్తున్నారనమాట. ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాననమాట. ఇంక ఇక్కడ ఉప్మాకి తిరువాత పెట్టేసుకున్నాను. ఇంకా నేను రెసిపీ జస్ట్ అట్లా చూపిస్తున్నాననమాట. ఇంకా ఆల్రెడీ చూపించాను కదా! ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయింటే హాట్ బాక్స్‌లో వేసి పెట్టాననమాట. మా హస్బెండ్‌కి ఇంక కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు అని. ఇంకా ఇక్కడ దీపుకి తినిపిస్తున్నాను. ఇంకా దీపుని ఫ్రెష్ అప్ చేశారనమాట మా హస్బెండ్. ఇంకా రెడీ చేశాడు. అందుకని చెప్పేసి ఇంకా తినిపిస్తున్నాను. ఇంకా నేను గూడా ఒకేసారి తినేస్తున్నాననమాట. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. ఆఫ్టర్‌నూన్ ఇంకా లైట్‌గా లంచ్ చేసేసి పడుకుండిపోయాననమాట. ఎందుకో చాలా హెడేక్‌గా అనిపిచ్చింది. ఇంక అందుకే ఇంకా వీడియో షూట్ ఏం చేయలేదు. ఇంక ఇది ఈవినింగ్ మైసూర్ బోండా వేద్దామని చెప్పేసి స్నాక్‌కి ఇంకా ఆకలవుతుందని చెప్పాడు. ఇంకా దీపు అందుకని చెప్పేసి అది ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఇంకా 1 కప్ కర్డ్ వేసేసి ఇంకా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ అండ్ వంట సోడా యాడ్ చేశాననమాట. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇంకా దానికి తగినట్టు 1 కప్ కర్డ్ తీసుకున్నాను కాబట్టి 1 కప్ ఆఫ్ మైదా తీసుకోవాలనమాట. బాగా జల్లించేసి ఇంకా బాగా ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నానంటే షూట్ చేసేటప్పుడు మధ్యలో ఛార్జింగ్ అయిపోయిందనమాట. ఇంకా షూట్ చేయలేదు. పైగా ఏంటంటే కొంచెము మైదా తక్కువ వచ్చేసిందనమాట. నేను ఇంకా గోధుమ పిండితో ట్రై చేశాననమాట ఎలా ఉంటుందని. కానీ గోధుమ పిండితో కూడా పర్ఫెక్ట్ టేస్ట్ చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా హెల్తీ కూడా కదా! అందుకని చెప్పేసి ఇంకా గోధుమ పిండి వేసుకున్నాను. ఆ తర్వాత మైసూర్ బోండా ఏసేసి ఇంకా కాఫీ తాగేసామనమాట. ఇంకా అదే చెప్పాను కదా! ఛార్జింగ్ అయిపోయినందుకు షూట్ చేయలేదు. ఇంకా ఆ తర్వాతొచ్చేసి ఇంకా ఇవన్నీ ఇంకా పాత్రలన్నీ ఉంటే ఇంకా మొత్తం వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా టెంపుల్‌కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా శివరాత్రి కదా! ఇంకా టెంపుల్‌కి వెళ్ళాలి. అందుకని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాననమాట. ఇంకా శివరాత్రి కాబట్టి ఇంకా ఫుల్ రష్ ఉంటారు. నైట్ వచ్చేతలకి లేట్ అయిపోతుంది గదా! ఇంకా ఇంట్లో దీపం పెట్టేసి ఇంకా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరామనమాట టెంపుల్‌కి. సో, ఫుల్ రష్ ఉన్నిందనమాట. చాలా అంటే చాలా రష్ ఉన్నింది. ఇంకా ఇక్కడ కళ్యాణం కూడా చేశారనమాట స్వామివారిది. ఇంకా చిన్నోడు ఉన్నాడని చెప్పేసి ఇంకా తొందరగా పంపించారనమాట. ఇంకా చిన్న పిల్లలు ఉంటే కష్టం కదా అని చెప్పేసి. లేదంటే ఇంకా లేట్ అయిపోయేదనమాట మాకు. ఇంకా ఆ తర్వాత ఇంకా ఇక్కడ దీపం పెడుతున్నాననమాట. మొత్తం ఒత్తులని ఇచ్చేసి. ఆ తర్వాత ఇంకా శివలింగానికి కూడా అక్కడ పాలు అవి ఏసి అభిషేకం కూడా చేశామన్నమాట. అది ఇంకా షూట్ చేయలేదు. ఎందుకంటే చాలా రష్ ఉండింది. ఇంకా జస్ట్ ఏదో ఇంకా మా హస్బెండ్ తిమ్మని చెప్తే ఇంకా అలా తీశారనమాట. సో, ఇంకా ఆ తర్వాత ఇంక ఇంటికొచ్చేసేసాననమాట. ఇంక దీపుకి, ఇంక చిన్నోడికి ఇద్దరికి ఫుడ్ తినిపించేస్తున్నాను ఫస్ట్. సో, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.